గోకర్ణ మహత్యము. రావణాసురుని తల్లి కైకేయు అపరిమిత శివభక్తురాలు, శివపూజ దురంధురాలు. క్రమం తప్పకుండా నిత్యము శివపూజను చేస్తూ ఉండేది. ఒకానొక రోజున సైకతలింగంతో పూజ చేస్తూ ఉండగా నీటిలో అది కొట్టుకుపోయింది. అంతటి చూసి గమనించిన రావణాసురుడు శివునికై తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి ఆత్మలింగాన్ని కైవసం చేసుకొని తల్లికి సమర్పించుటకై తిరిగి వస్తుండగా మార్గ మధ్యమున సంధ్యావార్చుటకై ఒకచోట నిలబడి ఆలోచించుచుండెను. అంతటా మారు రూపంలో ఉన్న గణపతి అతని కంటపడెను. ఓ బాలక, ఈ లింగమును కొంచెం సేపు పట్టుకొని ఉండుము, నేను తొందరలో సంధ్యావందము గావించి తిరిగి వచ్చదనని రావణాసురుడు ఆ బాలకుడితో చెప్పాడు. అది గ్రహించిన మారువేషంలో గల గణపతి సరైన ఆత్మలింగాన్ని చేజిక్కించుకొని సమయం చూసి దానిని భూప్రతిష్ఠ గావించెను. ఎంత ప్రయత్నించినా ఆ లింగము పైకి తీయుట అసాధ్యంగా గమనించిన రావణుడు తిరుగుముఖం పట్టెను. ఆ క్షేత్రమే గోకర్ణ క్షేత్రముగా పేరుగాంచినది. ఇప్పుడు దీనిని మహాబలేశ్వరం అని అంటారు. ఈ క్షేత్రమును సందర్శించిన వారికి బహుబాధల నుండి విముక్తి కలుగుతుంది. కథ విన్న వారికి, చదివిన వారికి తమకున్న పనులు గల అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్స్ ఫర్